హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SHR నెల్లూరు. ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ వచ్చి సాఫ్ట్ మైసూర్ పాక్ అండి. చూసారా ఎంత చక్కగా ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఫాలో. ఇప్పుడైతే మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాకం పట్టే క్లిప్ అయితే మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్. పాకం అనేది తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ సారీ చెప్తున్నాను. సాఫ్ట్ మైసూర్ పాక్ని ఎలా చేసుకున్నామో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు శనగపిండి వేసుకొని ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. చూసారు కదా, ఇలా లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. చూసారు కదా, వేపేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఒక్క 4-5 నిమిషాలు చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. 1 కప్పు చక్కెర, 1/2 కప్పు వాటర్ వేసి పాకాన్ని రెడీ చేసుకున్నాము. చూసారు కదా, 1 కప్పు చక్కెరకి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. 1 కప్పు శనగపిండికి 1 కప్పు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంకొంచెం తీపి యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ అట్లా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చక్కెరని కరిగించుకుందాం ఫ్రెండ్స్. ఈ కప్పుతో 1.25 కప్పు నెయ్యి తీసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యిని ఇట్లా తీసుకున్నాను, కరిగించుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమంలో కొంచెం వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాకంలో శనగపిండి కలుపుకున్న మిశ్రమాన్ని ఎత్తి దీంట్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా బబుల్స్ వచ్చి ఉడికేటప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. చూసారు కదా, కొంచెం ఆ గీనంతా శనగపిండి పీల్చుకున్న తర్వాత ఇంకొంచెం వేసి యాడ్ చేసుకున్నాము. అంతా ఒకసారి వేయకూడదు ఫ్రెండ్స్, కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, పీల్చుకునేది ఇంకొంచెం యాడ్ చేసుకున్నాము. ఇలా కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత శనగపిండి ఇలా నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేటప్పుడు సాఫ్ట్ మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ కట్టేసుకుందాము. చూసారు కదా, ఇలా బౌల్లాగా వచ్చేసింది. చూసారు కదా, ఇలా నూనె రాసుకున్న బౌల్లోకి శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకుందాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చేసిందో.
సాఫ్ట్ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, సాఫ్ట్ మైసూర్ పాక్. దీనికి వచ్చి తీగ పాకం పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇట్లా చేతికి అంటుకుంటే తీగలాగా రావాలి. అట్లా వచ్చిన తర్వాత పాకం అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ప్రాసెస్ అనేది వీడియోలో ఉంది, చూసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, ఫాలో. అంతే ఫ్రెండ్స్, బాయ్.